వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం వైసీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాం, విశాఖ జిల్లా సంబంధించి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశాఖ జిల్లా బీసీ ప్రెసిడెంట్ మన్యాల శ్రీనివాస్ గారు. సార్, ముఖ్యంగా చెప్పండి, టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ అంటూ కూడా ముందుకు వస్తుంది. పార్టీని పక్కన పెడితే ఒక బీసీ నాయకుడిగా చెప్పండి, నిజంగా బీసీలకు న్యాయం చేసింది ఎవరంటారు? చంద్రబాబు నాయుడు అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? ఏం చెప్తారు? నిజంగా చెప్పాలి ఈరోజు. సార్, ముందుగా ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే మేడం వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించడానికి మీ అందరం ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈరోజు నా ఆధ్వర్యంలో విశాఖ జిల్లా బీసీ కమిటీ నూతనంగా నియమించబడింది. ఆ కమిటీ సోదరులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఆత్మీయ సమావేశ కలయిక అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ బీసీ సోదరులు అందరూ వచ్చి ఈ ఆత్మీయ కలయికలో పాల్గొని రానున్న రోజుల్లో 2024 ఎలక్షన్లో మన బీసీలకి ఎవరు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడు గత చరిత్ర చూసుకుంటే గత పాలకులు, గత ప్రభుత్వాలు, గత పాలకులు చేసిన వైఖరి ఏంటి బీసీల పట్ల, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఖరి ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 56 కులాలని కార్పొరేషన్గా ఏర్పాటు చేసి వాటి చైర్మన్లు వేసి బీసీ డైరెక్టర్లు వేసి బీసీలకు ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి, బీసీలు తలెత్తుకుని తిరిగే వ్యక్తి, బీసీలు తలెత్తుకుని చేసే విధంగా తయారు చేసిన వ్యక్తి దేశంలో ఏ ముఖ్యమంత్రి లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయాలి. ఎందుకంటే గత పాలకులు, గత ప్రభుత్వాలు టీడీపీ అవని, ఇంకో బీజేపీ అవని, ఇంకో పార్టీ అవని, వీళ్ళందరూ ముగ్గురు కలయిక, మూడు కలయిక కూడా వీళ్ళందరూ బీసీలకి ద్రోహులు, బీసీ ద్రోహులు. వీళ్ళు బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఏవో తప్పుడు కోతలు, తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. బీసీలను ఏదో మేము నెత్తమే పెట్టుకుంటాం, బీసీలని హృదయాలు పెట్టుకుంటాం, గుండెలో నిలుపుకుంటామని. ఇవన్నీ అబద్ధం, ఓ బోటకం. ఎన్నికల ముందు వేషాలు, నాటకాలు ఇవి. డిక్లరేషన్ అంటూ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొన్న ఒక సభ పెట్టారు. 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్ ఇస్తానంటున్నారు, బీసీలకి 50,000 కోట్లు మేము సంక్షేమం చేస్తామంటున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్ముతారా? ఒక బీసీ నాయకుడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్ముతున్నారా ఇవన్నీ? నేనైతే నమ్మట్లేదు సార్. ఎందుకంటే 2014లో ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడి అప్పుడు లేని ఈ బీసీల మీద ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి బీసీల మీద ప్రేమ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వీరు చేసిన వాగ్దానాల కన్నా, వీరు చెప్పిన మాటల కన్నా ఎన్నో చేసి చూపించారు. వాటిని జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే ఈ బీసీలని బొట్టులో వేసుకోవడానికి ఒక తాయిలాలు ఇచ్చి బీసీలని వంచడానికి బీసీ ద్రోహులుగా వీళ్ళు మొదలు పడతారు. ఎందుకంటే ఈరోజు బీసీలకి చెప్పినవి చెప్పలేని కూడా ఎన్నో చేసి చూపించి బీసీలని ఆత్మగౌరవాన్ని స్థానిక సంస్థల్లో ఏంటి, చట్టసభల్లో ఏంటి బీసీలకి ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని నమ్మి మేము ఈరోజు ఈ రాజకీయాలు చేస్తున్నాం. ఎందుకంటే గతంలో బీసీలకి ఎంతమంది ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచారో వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు తప్ప ఎటువంటి రాజ్యాధికారాన్ని అప్పచెప్పలేదు. రాజ్యాధికారాన్ని అప్పచెప్పిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా బీసీలంతా కూడా టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటారు, టీడీపీ వెంటే ఉంటారు అనేది ఒక రాజకీయాల్లో ఒక వినికిడి అండి. అది ఒప్పుకుంటారా? ఈసారి పరిస్థితి ఏమైనా మారిందంటారా? వీళ్ళంతా బీసీలందరూ వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? మీరు చెప్పినట్టు ముఖ్యంగా బీసీలందరూ గతంలో టీడీపీకి సానుకూలంగా ఉన్నమాట వాస్తవమే. అది కాకపోతే అది ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు మాత్రమే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రం బీసీలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో లేరు. ఆయన బీసీల కోసం, ఆయన చుట్టూ తిప్పుకోవడం కోసం ఏవో లేనిపోయిన వాగ్దానాలు చేసి మమ్మల్ని మభ్యపడుతున్నారు తప్ప నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రం బీసీలు ఎప్పుడు ఆయనకు అనుకూలంగా లేరు. ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా ఉన్నారు మాత్రం వాస్తవమే. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలు అందరూ రాజశేఖర రెడ్డి వెంట నడవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారు తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి బీసీలకు ఎంతో చేస్తున్నారు కాబట్టి చెప్పినవి పాదయాత్ర ముందు, పాదయాత్ర తర్వాత, గవర్నమెంట్ రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చెప్పారు? ఆయన్ని బీసీ సోదరులందరూ ఒక్కసారి ఆలోచించుకొని 2024 కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ సోదరులందరూ కలిపి 2024 ముఖ్యమంత్రి చేయడానికి మా బీసీ సోదరులందరూ కలిపి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కులాలకు అతీతంగా ఈరోజు పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారని పదే వైసీపీ చెప్తా ఉంది. లేదు, బీసీకి నమ్మించి మోసం చేశారు, మీరు ఇచ్చిన సంక్షేమం అమలు చేయలేదు, సూపర్ 6 అంటూ కూడా మేము ప్రవేశపెడుతున్నాం, మీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తానంటూ టీడీపీ అంటుంది. ప్రజలు ఏం నమ్ముతారంటారు? ఇవన్నీ ప్రజలు నమ్మరు సార్. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా సున్నిత మనసు కలిగిన వారు. ఎందుకంటే ఎవరు వాగ్దానాలు ఏంటి, చేసేవారు ఎవరు, చెప్పేవారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా? చంద్రబాబు గారు కూటమి ముగ్గురు దొంగలు కలిసి ఈ పార్టీ ఈ బీసీని ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు బయలుదేరుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను మీకు సంక్షేమాన్ని అందించాను, ఆ సంక్షేమాన్ని చూసి నాకు ఓటేయండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే. రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖపట్నంకి వచ్చి ఆయన పరిపాలనాన్ని అందిస్తానని చెప్పి ఒక మంచి పరిపాలన, విశాఖపట్నాన్ని రాజధానిగా తయారు చేసి, పరిపాలన రాజధానిగా తయారు చేసి అంతర్జాతీయంగా కీర్తి వచ్చే విధంగా విశాఖపట్నం ఒక స్థానం కల్పిస్తానని చెప్పి ప్రామిస్ చేసి రంగంలో దిగుతున్నారు. రేపు రానున్న రోజుల్లో ఒక నెల 2 నెలల్లో వీళ్ళందరూ మళ్ళీ మోటామోలు సర్దుకొని వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఉండేది అందరూ మళ్ళీ పార్టీ నిలబెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఆయన అయితేనే
మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన అయితేనే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏంటి, ప్రజలకి పెట్టుబడులు ఏంటి, ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఏంటి, విద్యా అవకాశాలు ఏంటి, ఎన్ని మెరుగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాత్రమే ఎన్ని మెరుగుపడతాయని చెప్పి ఈ సంభవంగా తెలియజేస్తున్నాను. ఈ 24 లక్షల్లో బీసీలు అందరూ ఎవరు నమ్ముతారు, ఎవరిని ఓటేస్తారంటే ఏం చెప్తారు? ఒకే ఒక మాటగా చెప్పాలంటే బీసీలు నమ్మేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే నమ్ముతారు బీసీలు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు తోకలు కట్ చేయాలి, బీసీలు వెన్నుపోసమని నడ్డి ఎరగొట్టాలి అనే మాటలతోని బీసీ హృదయాల్లోని చాలా చిచ్చు పెట్టాడు, బీసీలకి ద్రోహం చేశాడు. అలాంటి వ్యక్తిని మేము జన్మలో నమ్మం. ససేమేర నమ్మే పరిస్థితుల్లో బీసీలు అయితే ఎవరూ లేరు. రాష్ట్రం అంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీ సోదరులను నమ్మే విధంగా ఆయన పరిపాలన ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన విధానాలు ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి బీసీలకు అనుకూలంగా ఉన్నాయి, బీసీలు మెచ్చుకునే విధంగా, బీసీలు తలెత్తుకొని తిరిగే విధంగా ఉన్నాయని చెప్పి సంభవంగా తెలియజేస్తున్నాను. బీసీలందరూ కలిసి 24లో మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. 2024లో మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీసీలందరూ ఒకే నినాదం, ఒకటే జెండా, జగన్మోహన్ రెడ్డి గారి జెండా, ఒకటే ఎజెండా. 2024 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి బీసీలందరూ ఐక్యంగా ఉండి రానున్న రోజుల్లో బీసీలకి కార్పొరేషన్లు ఏంటి, బీసీకి రుణాలు ఏంటి, ఇవన్నీ ఇచ్చే విధంగా బీసీ సోదరులందరూ మేము కలిసి కృషి చేసి జనాల్లో తీసుకెళ్తాం. బీసీలకి ఇలా చేశారు, ఈ విధంగా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, బీసీల పట్ల చేసిన విధానాలు ఏంటి అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్లి జగన్ గారు చేసిన విధానం ఆ ఓటు రూపాన్ని మేము మలుచుకొని 2024 ముఖ్యమంత్రి స్థానాలు మళ్ళీ అతను కూర్చోబెడతాం. ఇది మా నినాదం.